నా పేరు ప్రవీణ్ చారి. మాది వెలికట్టె గ్రామం, తొర్రూరు మండలం. మేము కోళ్ల ఫామ్ మీద ఆసక్తి ఉండి ఈ బిజినెస్లోకి దిగినాం. ఇంతకుముందు మా అన్నయ్య వాళ్ళు కోళ్ల ఫామ్ లీజ్ తీసుకున్నారు. అందులో మేము కొంచెం వర్క్ చేసినాం. సో నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది. అక్కడిక్కడ చూసినాం, మా తొర్రూరు దగ్గర చూసినాం, కానీ ఎక్కడ లేదంటే 10,000 షెడ్ లీజ్ తీసుకున్నాం. లక్షల వరకు లీజ్కి ఇచ్చేసేళ్ళు. సో ఇందులో పెట్టుబడి ఉండదు ఎక్కువ, మొత్తం కంపెనీ నుంచే వస్తుంది. ఫుడ్ వాళ్ళదే, పిల్లలు వాళ్ళే, అన్ని మెడిసిన్ ఛార్జెస్ వాళ్ళే. సో ఇదైతే బెటర్ ఉందని ఇందులో ఈ ఫీల్డ్లోకి దిగినాను. ఇంతకుముందు ఫోటోగ్రఫీ చేసినాను, అందులో అంత అమౌంట్ ఇట్లా అంత కరెక్ట్ లేదు. సో డిగ్రీ కంప్లీట్ అయింది, జాబ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. సో ఏదో బిజినెస్ పెడదాం అనుకున్నా, కోళ్ళ ఫామ్ మీదకి ట్రై చేసిన, వచ్చింది, తీసుకున్న. ఫస్ట్ బ్యాచ్ మొదటి బ్యాచ్. ఇప్పుడే పిల్లలు దిగి 12 రోజులు అవుతుంది. వాటికి 12 రోజులకి 300 గ్రామ్స్ వచ్చింది వెయిట్. ఇట్నే కొనసాగితే మంచిగానే వస్తుంది. ఎఫ్సిఆర్ ఇట్లా మంచిగా ఉంటే బ్యాచ్కు 40 నుంచి 50 మధ్యలో అమౌంట్ వస్తుంది. లక్ష చిల్లర పడుతుంది అమౌంట్. 8,400 పిల్లలకు కేజీకి 6 నుంచి 9 వరకు అట్లా అప్రాక్సిమేట్లీ ఉంటుంది అమౌంట్. వాళ్ళు ఇస్తారు మనకు. ఎఫ్సిఆర్ ఇంకా మంచిగా వస్తే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇందులో అయితే పెట్టుబడి ఉండదు. మనం ఓన్లీ మెయింటైన్ ఒక లేబర్ ఛార్జ్ ఒకటి, కరెంట్ బిల్ ఒకటి మనం చూసుకోవాలి. మిగతా మొత్తం వాళ్ళే ఇస్తారు. మెడిసిన్, ఫుడ్ అన్నీ వాళ్ళే ఇస్తారు. మనం ఓన్లీ వీటిని పెంచాలి. 45 డేస్ పెంచి వాళ్ళకి చెప్పేసాలి. ఇంతో పిల్లలు యాక్టివ్గా, స్నేహ కంపెనీ మేము తీసుకున్న స్నేహ కంపెనీ, ఇందులో పిల్లలు యాక్టివ్గా ఉన్నాయి. ఇంతకుముందు మేము సుగుణ చేసినాం, సుగుణ కూడా బాగానే ఉన్నాయి. స్నేహ ఇప్పుడు మనకి ఈ ఫామ్ వాళ్ళ స్నేహకు టైప్, స్నేహ పిల్లలు మనకు వచ్చేసినాయి. మనం కరెంట్ బిల్లు అప్రాక్సిమేట్లీ ఒక 10 to 15 మధ్యలో వస్తుంది కరెంట్ బిల్లు. లేబర్ ఛార్జెస్ ఒక 10 to 15 మధ్యలో వస్తుంది లేబర్ ఛార్జు. మనకు బ్యాచ్కు ఒక 1,50,000, 1,60,000, 8,000 పిల్లలకు అట్లా అమౌంట్ పడుతుంది. అందులో లేబర్ ఛార్జు, రెంట్, షెడ్ది అన్ని అమౌంట్ కట్ అయిపోను మనకు ఒక 80,000, 90,000 మిగులుతుంది. ఇందులో నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి లీజ్ తీసుకున్నాం. షేర్ సగం అమౌంట్ మ్యాక్సిమం 40 to 50 షేర్ ఒక 40-50 మధ్యలో వస్తాయి 45 డేస్లలో. ప్రస్తుతానికైతే ఇలా మనకు వాళ్ళే డైలీ సార్ వాళ్ళు వస్తారు, సూపర్వైజర్స్ వచ్చి పిల్లలు చెక్ చేసుకుంటారు. స్నేహ కంపెనీలో ఫుడ్ ఎంత తిన్నది, ఎంత అన్నీ మొత్తం రాసుకుంటారు. రోజుకు మోర్టాలిటీ అన్నీ రాసుకొని మొత్తం వాళ్ళు మనకు బుక్ ఇస్తారు, బుక్లెట్ ఇచ్చి అందులో రాస్తారు. రాసినాక డైలీ యాక్టివ్ వాళ్ళు వచ్చి కోళ్ళకైనా డయాలసిస్, కోళ్ళకైనా ఇష్యూస్ అయితే వాళ్ళు వచ్చి చూసుకున్నారు, చెక్ చేస్తారు. వాటర్ మంచిది అవుతుందా, ఫీడ్ మంచిది తింటుందా, ఇన్ని రోజుల కింద ఫీడ్ తింటుందా అని వెయిట్ జోకుతూ ఉంటారు. మంచిగా ఉంటే ఏం కాదు, లేకపోతే మొత్తం సజెషన్ ఇస్తారు, ఇట్లా ఇది చేయాలి, అది చేయాలని. ప్రస్తుతానికైతే వీళ్ళ స్నేహ వాళ్ళది మంచిగా ఉంది టైప్. అయితే ఉద్యోగం చేస్తే వాళ్ళ కింద వీళ్ళ కింద చేసినట్టు ఉంటుందని నాకు ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేదు. సో అందుకే బిజినెస్ ఫీల్డ్ దిగి కోళ్ళ ఫామ్ లీజ్ తీసుకున్నాను. ఇందులో మ్యాక్సిమం 40 to 50 మధ్యలో అప్రాక్సిమేట్లీ 50,000 వస్తాయి మంత్లీ. ఇది ఫీల్డ్ అయితే కొంచెం బెటర్, బాగుంది.